ఏపీలో జూనియర్ల డాక్టర్ల సమ్మె 12వ రోజు చేరుకుంది. నిన్న మంత్రి సత్యకుమార్తో జూడాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యంగా ఉపకార వేతనం అంశంపై ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో తమ డిమాండ్లపై స్పష్టమైన పరిష్కారం వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. మరి ప్రభుత్వం జూడాల మధ్య చర్చలు ఎప్పుడు కొలికి వస్తాయి, సమ్మె ఎప్పుడు ముగుస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 12వ రోజు చేరుకుంది. నిన్న మంత్రి సత్యకుమార్తో జూడాల ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యంగా ఉపకార వేతనం అంశంపై ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో తమ డిమాండ్లపై స్పష్టమైన పరిష్కారం వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. మరి ప్రభుత్వం జూడాల మధ్య చర్చలు ఎప్పుడు కొలికి వస్తాయి, సమ్మె ఎప్పుడు ముగుస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి. సంతోషి, రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరసన కార్యక్రమం 11వ రోజు చేరుకుంది. దశల వారీగా ఉద్యమం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ 4 సార్లు ఏదైతే ఉందో వాళ్ళతో చర్చలు కూడా జరిపింది. చర్చలు కూడా విఫలమైన పరిస్థితి నెలకొంది. రాత్రి మరోసారి మాత్రం మంత్రి సత్యకుమార్ తో కూడా చర్చలు జరిపారు. కానీ చర్చలు మాత్రం దాదాపు అరగంట పాటు చర్చలు కొనసాగినా కానీ చర్చలు మరోసారి తప్పనిసరిగా మాత్రం హౌస్ సర్జన్లకు 5%, పీజీలకు 3% మాత్రమే పెంచుతామని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. దీంట్లో జూనియర్ డాక్టర్లు మాత్రం 15% ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది. దీంతో 15% పెంచలేమని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మంత్రి సత్యకుమార్ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. కానీ తమ సమస్యల పరిష్కారం కోసం 15% పెంచేందుకు మాత్రం సుముఖంగా ఉన్నారు. 15% పెంచకపోతే మాత్రం తాము దీక్ష చేస్తూనే ఉంటామని చెప్పేసి జూనియర్ డాక్టర్లు చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇది మాత్రం దాదాపు ఇప్పటికే 5 సార్లు చర్చలు జరిపారు. చర్చలు జరిపినా కానీ చర్చలు మాత్రం విఫలమైన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 15% పెంచలేకపోతున్నామని చెప్పారు. కాబట్టి పునరాలోచన చేసి వెంటనే విధుల్లోకి హాజరు కావాలని చెప్పి ఇప్పటికే మంత్రి సత్యకుమార్ కూడా జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం నాన్ క్లినికల్ పోస్టులు కూడా ఎంసీ సిడిహెచ్ అర్హత కలిగిన వారిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వివరించడం కూడా జరిగింది. దీంతో పాటు చూసుకుంటే స్టేట్ ఫండ్ పెంపు విషయంలో మాత్రం ఇంటర్నల్ హౌస్ సర్జన్ల విషయంలో ఏడాదికి 5%, వచ్చే ఏడాది నుంచి 3% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడం జరిగింది. పీజీ సూపర్ స్పెషాలిటీ వైద్యులకి ఈ ఏడాది 3% పెంచుతామన్నారు. అసోసియేషన్ తోటి మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. జూనియర్ డాక్టర్లు మాత్రం స్టైఫండ్ మాత్రం 15% పెంచాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టి చర్చలో బయటకు వచ్చేశారు. భవిష్యత్తు కార్యాచరణ మాత్రం ప్రకటిస్తామని చెప్పేసి వెల్లడించిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న డాక్టర్ ఈశ్వర శేఖర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తున్నది మాత్రం తమ సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా మాత్రం ఉద్యమం దశల వారీగా చేస్తామని చెప్పారు. ఇటీవల కాలంలో చూస్తున్నట్లయితే మాత్రం నల్ల రిబ్బన్తో చేశారు. తర్వాత రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దశల వారీగా ఉద్యమం చేస్తున్నారు. వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మాత్రం ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం భోగాపురం ఎయిర్పోర్ట్ అటువంటి వాటికి కూడా డబ్బులు కూడా కేటాయిస్తుంది. వాటికి మాత్రం నిధులు ఉన్నాయి. కానీ జూనియర్ డాక్టర్ల విషయంలో కూడా వాళ్ళ మీద కూడా పారదర్శకత చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వివక్ష చూపించొద్దు అని చెప్పేసి జూనియర్ డాక్టర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఒక కొలిక్కి రావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇటువైపు చూస్తున్నట్టే మాత్రం ఇప్పటికే చూస్తున్నట్టే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్షలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిరాహార దీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేది మనం వేచి చూస్తున్న అవసరం ఉంది. ఇటు ప్రభుత్వం దిగి వస్తుందా లేదంటే జూనియర్ డాక్టర్లు దిగి వస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకనొక దశలో చూసుకుంటే మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా లోటుగా ఉంది కాబట్టి జూనియర్ డాక్టర్లు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి వాళ్ళు మంత్రి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టు మాత్రం 15% పెంచాలని చెప్పేసి జూనియర్ డాక్టర్లు కూడా చూస్తున్న పరిస్థితులకి ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. We want justice! We want justice! We want justice!
ఐక్యత